ఎవరైనా కాంటాక్ట్ అవుతే మీరు ముందే అది అష్టదిగ్బంధనం ఖచ్చితంగా వెళ్తామమ్మ, ఖచ్చితంగా వెళ్తాం. ఆ దోషాన్ని చూపిస్తాం. నేను చాలా సామాన్యంగా వెళ్తూ ఉంటాను. ఆ దోషాన్ని నిర్ధారణ చేస్తాము, కానీ ఆ పరిష్కార మార్గం కూడా తెలియజేస్తాము. దాని ప్రకారం వెళ్ళినప్పుడు మనం తప్పనిసరిగా మంచి ఫలితాన్ని పొందొచ్చు. ఓకే. ఇక మనం ఇల్లు కట్టుకోవాలన్నా లేదంటే ఫైనాన్షియల్లీ సెటిల్ అవ్వాలన్నా కుబేరుని ఆశీస్సులు మాత్రం ఉండాలి. సో ముఖ్యంగా వాస్తుకు సంబంధించి కుబేరుని ఆశీస్సులు ఉండాలంటే ఎటువంటి పరిహారాలు పాటించాలంటే? అమ్మా, ఎందుకంటే ఇప్పుడు యక్షాయ విశ్రవణ ధనధాన్యపదే ధనధాన్య సమృద్ధి దేహి దేహి దాపాయ దాపాయ నవరింద్రియాయక స్వాహ అని ఒక మంత్రం ఉంటుంది. ఎందుకు అది ఊరికనేం రాలేదు కదమ్మా. కుబేరుడు అనుగ్రహము ఉండాలంటే మనకు ఎవరిదైనా ఉత్తర దిక్కు చాలా బాగుండాలి. ఉత్తర దిక్కు అంటే ఉత్తర వాయువు పెరిగినా కూడా కుబేరుడు అనుగ్రహం ఉండదు. ఉత్తర ఈశాన్యం తగ్గినా కూడా మన స్థలం అమ్మ 200 స్థలం నుంచి అది 10,000 గజాలైనా ఉండనియండి, కానీ ఉత్తర ఈశాన్యం తగ్గినప్పుడు కుబేరుడు అనుగ్రహం అనేది ఉండదు. మన సర్వ సంపదలు పరుల పాలైపోతాయి. ఎందుకంటే నమ్మకంతో ఒక దగ్గర పెడతాం, రిటర్న్ రావు. ఎన్ని కష్టాలు కూడా రిటర్న్ రావు. అదే కుబేరుడు అనుగ్రహం ఉన్నప్పుడు అమ్మవారు అట్లా వచ్చి నిలిచి కూర్చుంటుందమ్మా. ఎందుకంటే కుబేరుడు అనుగ్రహం ఉంటేనే లక్ష్మీదేవి కొందరికి పొమ్మన్నా పోదు, వాళ్ళకే ఉంటుంది. కుబేరుడు అనుగ్రహం ఉంటుంది. కొంతమంది ఎంత కష్టపడ్డా అమ్మవారు రావాలంటే రాదు, అస్సలు రాదు. కుబేరుడు అనుగ్రహం లేకపోవడం అన్నమాట. అందుకేనమ్మా కొన్ని స్థలాలు, కొన్ని గృహాల మీద కుబేరుడు అనుగ్రహం లేకపోవడానికి కారణం కుబేర దోషాలు. అపార్ట్మెంట్ కల్చర్లో మనకు నార్త్లో వాష్రూమ్స్ ఉంటాయి, ఇది చాలా పెద్ద దోషము. సాధారణంగా కుబేరు ఇండివిజువల్ ప్లాట్స్ ఉంటాయి. కుబేర స్థానం నుంచి ఒక ఉత్తర వీధి పోటు ఉంటుంది, ఉత్తర వీధి పోటు. ఆ పోటు ఉన్నప్పుడు ఏంటంటే కుబేరుడు అనుగ్రహము ఉండదు. అలా కాకుండా ఉత్తర ఈశాన్యం బాగా ఉండడము, ఉత్తర ఈశాన్యం మెరకగా ఉండడము, దక్షిణము ఉత్తర భాగం బాగా మెరకగా ఉండి దక్షిణ భాగం బాగా పల్లము ఉండడము, ఇలాంటి ఉన్నప్పుడు కుబేరుడికి అనుగ్రహం ఉండదు. అందుకేనమ్మా కుబేరుడికి అనుగ్రహం ఉండాలంటే అక్కడ మనకు ఎలాంటి దోషములు ఉన్నాయి అనేది ఇప్పుడు నిర్ధారణ చేసుకొని కుబేర అనుగ్రహ అష్టదిగ్బంధన అనేది మనం చేస్తూ ఉంటామమ్మా. కుబేర అనుగ్రహ అష్టదిగ్బంధన మంచి ఫలితాలు ఇవ్వడానికి పౌర్ణమి ముందు చేసే గడియలు చాలా మంచివి అన్నమాట. రాబోయే పౌర్ణమి చాలా శక్తివంతమైన పౌర్ణమి అన్నమాట. ఎవరికైతే కుబేరుడు అనుగ్రహం లేక ఇబ్బంది పడుతూ ఉంటామో, అంటే ఇప్పుడు చూడండి అమ్మా, కొంతమందికి డబ్బు సంపాదన ఉంటుంది, సంపాదన అంతా వైద్యశాలలకు వెళ్తూ ఉంటుంది. కొంతమందికి ఎలా ఉంటుంది, డబ్బు ధనం ఉంటుంది, అనవసరమైన గొడవలు ఇరుక్కొని డబ్బు ధనం మొత్తం వెళ్ళిపోతుంది. ఇలా ఎన్నో రకములైన నష్టములు కారణం కుబేరుడు అనమాట. అందుకేనమ్మా కుబేర అనుగ్రహ అష్టదిగ్బంధనతో మనము వాస్తు దోషాన్ని నివారించుకోవచ్చు, దోష సాంద్రతని కూడా తగ్గించుకోవచ్చు.